నల్సార్ జిల్లా ఓడిసి మండలం రొడ్డుబోపల్లి గ్రామం సార్. నా పేరు మోహన్ సార్. మేము ఎస్సీ సార్. సార్ ఇంతవరకే మీకు 14 వీడియోలు పెట్టాను. ఇది మళ్ళా 15 వీడియో. సార్ ప్రభుత్వం ఏమన్నా నిద్రపోతుందా? మేలుకుంటుందా? ఎన్ని అర్జీలు పెట్టినా కూడా వాళ్ళకేం ఎంఆర్ఓకి కూడా సీఎం సుట్టిక్కమనేది కూడా లేకుండా పోతుంది. తర్వాత మా పిన్నమ్మని పిలుచుకొని రమ్మన్నా కూడా పిలుచుకొని వస్తామని చెప్పినారు డీసెంట్‌గా. అది కూడా పిలుచుకొని రాలేదు. మొత్తం అంతా మా చేను మొత్తం అంతా వెళ్ళిపోయింది సార్. ఉండేది 30 సెంట్లు. మాకు ఎకరా 34 సెంట్లు తేలాలని నేను అర్జీ పెట్టినాను. చలాన్ కట్టినాను. ప్లస్ కలెక్టర్ ఆఫీసు చుట్టుకారం తిరిగినాను. కోర్టులో కూడా కేసు వేసినాను. ఎటువంటిది కూడా మాకు న్యాయం జరగడం లేదు. సార్ ప్రభుత్వం ఏమన్నా నిద్రపోతుందా? మేలుకుంటుందా? నేను అడుగుతున్నది దీనిపైనే సార్. మాకు న్యాయం జరగకుండా పోతే మా ఫ్యామిలీ మొత్తం అంతా నేను చనిపోయేదానికి కూడా సిద్ధమే సార్. ఎన్నో దఫాలు చెప్తాన్నా కూడా కానీ సీఎం సిట్టుకముగా అనేది కూడా లేకుండా పోతుంది. ఎంఆర్ఓ ఏమైనా నిద్రపోతున్నాడా? చెప్పండి సార్. మీతో మేము కొట్లాడక ఎవరితో కొట్లాడాలా? ఇది ఎమ్మెల్యేతోనేంటి ముఖ్యమంత్రి దాకా పోయేదాకా స్పేర్ చేయండి. డబ్బుండోళ్ళకైతే ఒక న్యాయం చేస్తారు. డబ్బు లేని వాళ్ళకైతే ఒక న్యాయం చేస్తారు. వీళ్ళంతా ఏమన్నా ముడుపులు ఏమన్నా అందుకుండారా? మా పిన్నమ్మ ప్లస్ ఎంఆర్ఓ ఆఫీసు మా డౌరలపల్లి ఉండే నాయకులు వాళ్ళు ఏమన్నా తినింటే మా పిన్నమ్మ వచ్చి చెప్పితే తిన్నారంటే వాళ్ళపైన కూడా కేసు వేసి